ప్రత్యేక దేశం. నేను రాష్ట్రం అనుకున్నా, వాళ్ళకి దేశమే కావాలట, ప్రత్యేక దేశం కావాలట. మరి నవ్వాలన్నా ఏడవాలన్నా దేంతో నవ్వాలన్నా కూడా తెలుస్తలేదు నాకైతే. మరి మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఇక చూడండి, దక్షిణాదికి ప్రత్యేక దేశం కావాలి డీకే సురేష్. డీకే సురేష్ అంటే ఎవరంటే ఆ డీకే శివకుమార్ వాళ్ళ బ్రదర్ కావచ్చు, మరి బ్రదర్ అయి ఉంటాడు. ఎందుకంటే కర్ణాటక డిప్యూటీ ఆయన బ్రదరే, వాళ్ళ బ్రదరే. ఆ కర్ణాటకలో డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, ఆయన డిప్యూటీ సీఎం వల్ల బ్రదరు. ఆయన కట దక్షిణాదికి ప్రత్యేక దేశం కావాలంటే సౌత్ ఇండియా, మన సౌత్ ఇండియాను ప్రత్యేక దేశం చేయాలన్న. ప్రత్యేక దేశం ఆల్రెడీ ఉండే పాకిస్తాన్ ఉన్నది, మీకు అది సూటబుల్. కాంగ్రెస్కు ప్రత్యేక దేశం అంటే పాకిస్తాన్ దాన్ని పోర్రి, మీకు ప్రేమ బాగుంటుంది కదా వాళ్ళ మీద, టెర్రరిజం మీద కానీ వాళ్ళ మీద కానీ మీకు ప్రేమ బాగుంటుంది. అది పోతే అయిపోతుంది, మాకు దరిద్రం పోతుంది కదా, మాకు దరిద్రం పోతుంది. ఇది ఈయన మైండ్లో పుట్టింది కాదు. ఇది ఏంటంటే వీళ్ళు చెప్పిస్తారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళంతా చెప్పిస్తారు ప్రత్యేక దేశం అడుగురా పోయి నువ్వు అని చెప్తే అడుగుతాను. ఈ దయచేసి దీని గురించి ఖచ్చితంగా ప్రజలందరూ స్పందించాలి. అంటే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క డీకే సురేష్ ఉన్నాడో, ఈయన డీకే శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ ఈయన ఎమ్మెల్యే. సో ఈయన ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తాను. ఇది ఒక పెద్ద చర్చ అయిపోయింది. ఇలా పెద్ద హాట్ న్యూస్ అయిపోయింది ఇది. ఒకసారి చూద్దాం అసలు ఈయనకి ఏం కావాలి, ఈయన బాధ ఏంది. ప్రత్యేక దేశం కావాలంటున్నా, దక్షిణాదికి ప్రత్యేక దేశం కావాలని కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ ఎంపీ, ఈయన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ గురువారం డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పన్నులను దక్షిణాది నుంచి ఉత్తరాదికి మళ్లిస్తోందని ఆయన ఆరోపించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు బెంగళూరు రూరల్ కాంగ్రెస్ ఎంపీ అయిన డీకే సురేష్ ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. మండిపడితే ఐస్ వేసుకోవాలి, ఐస్ పెట్టుకోవాలి. ఒక సీలు ఒక బాక్స్ కొనుకొచ్చుకొని మంటలేసినప్పుడు ఆళ్ళ వెనుకకు ముంగడికి పెట్టుకోవాలి మీరు. అంతేగాని ఇక మండిపడ్డప్పుడు ఆళ్ళ దేశం కావాలి, అమ్మ ఎవడైనా రాష్ట్రం కావాలని అడుగుతాడో, మండలం కావాలో, జిల్లా, అమ్మ వీడెవడో దేశమే కావాలట వీనికి. దరిద్రుడు ఎవడు. కాంగ్రెస్ వాళ్ళు మీరు కూడా చూడారు మరి మనకి దేశం కావాలట, మరి ఇయ్యారు మరి. ఇక మీకు మంచిగానే అనిపిస్తుందా మరి? నిజంగానే నీకేమైనా ఇబ్బంది జరిగితే మాకు ఇది ఇబ్బంది జరుగుతుంది అనాలి, కానీ దేశం కావాలని అడుగుతాడు ఎవడన్నా. దేశాన్ని ముక్కలు చేద్దామని చూస్తుంది ఈ కాంగ్రెస్. ప్రజలందరూ కూడా దీన్ని గమనించండి. ఇంకేమంటాడో చూద్దాం. గ్రాంట్ల వివక్షను సరిచేయకపోతే ప్రత్యేక దేశం ఇవ్వండి. గ్రాంట్లలో వివక్ష ఇలాగే కొనసాగితే దక్షిణ భారతీయులు ప్రత్యేక దేశం కోసం గలం ఇప్పడం అనివార్యం. కేంద్ర నిధుల్లో మన వాటా మనకు అందడం లేదు. మన డబ్బును ఉత్తర భారతానికి ఇస్తున్నారు. రాష్ట్రానికి అన్ని విషయాల్లోనూ కేంద్రం అన్యాయం చేస్తుంది. హిందీ వాళ్ళు మనపై ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపులో ఎప్పుడూ అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇక చూడండి, నిధులన్నట అన్యాయం జరుగుతుందట. ఒకవేళ నిధులలో అన్యాయం జరిగితే నిధులు మాకు సమకూర్చని, లేకపోతే నువ్వు దేశం మొత్తం ప్రత్యేకంగా అంటే నువ్వు దేశం మొత్తం తిరిగి నువ్వు గెలువు ప్రధానమంత్రిగా, దేశం మొత్తం నువ్వు తిరిగి ప్రధానమంత్రి కావాలి. కానీ ప్రత్యేక దేశం అడుగునేంద్ర బాయ్, నీ అమ్మ సిగ్గు అనిపిస్తుంది. నువ్వు అసలు ఏమైనా మనిషివేనా మరి? ఏంటంటే వీళ్ళు ఏం లేదు, సౌత్ ఇండియాలో 2 గెలిచిలు, ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. ఇక మాది సపరేట్ దేశం ఉంటే అయిపో, మేము ఆడ ఎట్లయినా గెలవం. ఇక మిగతా ప్లేసులలో గెలవం. సపరేట్ దేశం అయితే మేము ఇలాకెళ్ళి మా దాంట్లోకి ఒకళ్ళు ప్రధానమంత్రి ఉంటారు అని చెప్పేసి ఆలోచన. దేశాన్ని ముక్కలు చేద్దామని ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. మీకు కొంచెమన్నా సిగ్గు నెత్తురు ఉండాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్నది కొంత, దాన్ని తెచ్చుకునేందుకు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ మిషన్ ఏంటంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది నరేంద్ర మోడీ గారిది నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్. అంటే అక్కడ ఉన్నదాన్ని మనం తెచ్చుకోవాలి, కానీ మన దేశాన్నే ముక్కలు చేయమంటాడు. ముక్కలు చేసేందుకు నీకు ఉన్నది కదా, పాకిస్తాన్ పో, మంచిగా బ్రహ్మరథం పడతారు. మీకు పాకిస్తాన్ పోతే బ్రహ్మరథం పడతారు. పోయేటప్పుడు పోతారు, కానీ ఆ అసదుద్దీన్ కూడా తీసుకొని పోతారు, తలకాయ నొప్పి పోతుంది మాకు. ఇదేం పద్ధతి? ప్రత్యేక దేశం కావాలని ఎవరు ఇది అసలు ఏదైనా కోరికేనా? ఇది వింత కోరిక ఉన్నది, చాలా వింత కోరిక. అంటే పోయే కాలం దగ్గర పడ్డది, కాంగ్రెస్కు పోయే కాలం దగ్గర పడ్డది. కాబట్టి ఇటువంటి ప్రత్యేక దయచేసి ప్రజలందరూ కూడా వినండి. ఈ యొక్క కాంగ్రెస్ యొక్క మెంటాలిటీ ఇదే. మన దేశాన్ని ముక్కలు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉన్నది. దయచేసి తెలుగు ప్రజలు, అసలు సౌత్ ఇండియాలో ప్రజలందరూ, సరే నా తెలుగు రాదు కావచ్చు, మిగతా వాళ్ళకు, తమిళనాడు వాళ్ళకు, కర్ణాటక వాళ్ళకు నా తెలుగు రాదు కావచ్చు, కేరళ వాళ్ళకు. సో ప్రత్యేక దేశం కావాలని ఈ కాంగ్రెస్ అడుగుతుంది. ఈ దేశంలోకి వెళ్ళి ఈ కాంగ్రెస్ని నిలగొట్టాలి మనం. కంపల్సరీ అందరూ నడుం బిగించాలి. ఈసారి పార్లమెంట్ ఎన్నికల బుద్ధి వచ్చేటట్టు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా.